హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు థింకర్స్ రూమ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము వాట్ ఈజ్ ఎపిస్టెమిసైడ్ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అసలు ఎపిస్టెమిసైడ్ అంటే ఏంటి, ఆ పదాన్ని మొట్టమొదట ఎవరు రూపొందించారు, ఎపిస్టెమిసైడ్ గురించి ఏం జరిగింది ఈ ప్రపంచంలో అనేది మనం ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ ప్రపంచ చరిత్రలో ఇప్పటివరకు జరిగినటువంటి అనేక యుద్ధాలు, అనేక దురాక్రమణలు లేదా దాడులు, ప్రతిదాడులు, వీటన్నిటి ఫలితంగా లేదా వీటన్నిటి పర్యవసానంగా అనేక మంది అమాయక పౌరులు చనిపోయారు. అది దాంతో పాటుగా ఈ జనహననంతో పాటుగా మరి విజ్ఞాన హననం కూడా ఎంతో జరిగింది. ఫ్రెండ్స్, మరి క్రీస్తు పూర్వం జూలియస్ సీజర్ వలన ధ్వంసమైనటువంటి అలెగ్జాండ్రియా లైబ్రరీ దగ్గర నుంచి ఇక్కడ మరి మన దేశంలో మరి కొంతమంది దురాక్రమణదారుల ఫలితంగా ధ్వంసమైనటువంటి నలంద విశ్వవిద్యాలయం, ఇలా చెప్పాలంటే అనేకమైన సంఘటనలు ఉన్నాయి. ఫ్రెండ్స్, మరి అలాగే రెండవ ప్రపంచ యుద్ధంలో యూదుల హోలోకాస్ట్ సందర్భంగా 100 మిలియన్లకు పైగా పుస్తకాలు ధ్వంసమైనవి. అలాగే రష్యాలో మరి అనేక మిలియన్లకు పైగా పుస్తకాలు ధ్వంసమైనవి. అలాగే చైనాలో, ఇలా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ప్రతి చోట, ప్రతి దేశంలో ఈ విజ్ఞాన హననం అంతు లేకుండా జరిగింది. దీనికి కారణం ఏంటంటే యుద్ధాలు, దురాక్రమణలు. అయితే అసలు ఎపిస్టెమిసైడ్ ఏంటంటే ఎపిస్టెమిసైడ్ అంటే జ్ఞాన వ్యవస్థను చంపటం లేదా దాన్ని నాశనం చేయడం, జ్ఞాన వ్యవస్థను మోగబోయేలా చేయడం, దాని విలువ తగ్గించడం, దీన్ని ఎపిస్టెమిసైడ్ అని అంటారు. అయితే ఎపిస్టెమిసైడ్ అనే పదాన్ని మొట్టమొదటిగా రూపొందించింది ఎవరంటే పోర్చుగీస్కు చెందినటువంటి సోషియాలజిస్ట్ బోవెన్చురా డి సౌజా శాంటోస్ అనే ఆయన ఈ ఎపిస్టెమిసైడ్ అనే పదాన్ని ముందుగా రూపొందించారు. అలాగే వలస పాలన, అణచివేత, మరి వీటన్నిటికీ కారణంగా అధీన సంస్కృతిలో సంభవించే విజ్ఞాన మరణంగా దీన్ని ఆయన అభివర్ణించారు. ఇది సైనిక పరంగా ఉండవచ్చు లేదా సైద్ధాంతిక పరంగా కూడా ఉండవచ్చు, రెండు విధాలుగా కూడా ఉండవచ్చు. మరి విముక్తి పేరుతో స్వాధీనం, మరి శాంతి పేరుతో దురాక్రమణ, అలాగే హక్కుల పరిరక్షణ పేరుతో మానవ హక్కుల ఉల్లంఘన, అలాగే జీవన పవిత్రత పేరుతో జీవన విధ్వంసం, ఇలా పలు రకాలుగా ఈ ఎపిస్టెమిసైడ్ ఉంటుందని ఆయన తెలిపారు. ఫ్రెండ్స్, ఇటీవల మరి గత 2 సంవత్సరాలుగా అంటే 2023 అక్టోబర్ నుంచి ఈ అక్టోబర్ వరకు జరిగినటువంటి గాజా కాన్ఫ్లిక్ట్లో ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్యనటువంటి ఏర్పడినటువంటి సంక్షోభం మనందరికీ తెలిసిందే. ఈ దాడుల ప్రతిదాడుల ఫలితంగా మరి అక్కడ మరి గాజాలో అనేక మంది ప్రొఫెసర్లు మరణించారు, అనేక మంది విద్యార్థులు మరణించారు, అనేక మంది ఉపాధ్యాయులు మరణించారు. ఈ యొక్క నిజానికి చెప్పుకోవాలంటే పాలస్తీనాలో 97.52% అక్షరాస్యత అక్కడ ఉంది. ప్రపంచంలోనూ అత్యుత్తమ విద్యావంతులైన శరణార్థులు వీరు. అయితే ఇక్కడ ఈ యుద్ధం ఫలితంగా మరి ప్రఖ్యాత ఐయూజీ అంటే ఇస్లామిక్ గాజా యూనివర్సిటీ పూర్తిగా ధ్వంసమైంది. అలాగే అల్-అజహర్ యూనివర్సిటీ పూర్తిగా ధ్వంసమైంది. మరి ఐయూజీ మరి వైస్ ఛాన్సలర్ అయినటువంటి సుఫియాన్ తాహెక్, తన కుటుంబ సభ్యుడు అందరూ కూడా మరి మరణించారు. అలాగే మరి 90కి పైగా విశ్వవిద్యాలయాలు ధ్వంసమయ్యాయి. మరి ఇక్కడే మరి ఈ విశ్వవిద్యాలయాల్లో ఇంగ్లీష్ సాహిత్యాన్ని బోధించే ప్రముఖ ఆంగ్ల సాహిత్య ప్రొఫెసర్ అయినటువంటి రఫాత్ అలరీర్ ఈ యుద్ధంలో మరణించారు, ఈ దురాక్రమణలో మరణించారు. అలాగే ఈ వైస్ ఛాన్సలర్ తాహెక్ ఆయన అంతర్జాతీయంగా గుర్తింపు పొందినటువంటి పరిశోధకుడు.
ఇక్కడ సాగించినట్టు పరిశోధనలు ఎన్నో మరి ఈ యుద్ధం వల్ల ధ్వంసమయ్యాయి. అలాగే మరి ఇంకా చెప్పాలంటే అనేక మంది ఈ క్షతగాత్రులయ్యారు. ఫ్రెండ్స్, మరి ఇటువంటి మరి యుద్ధాల ఫలితంగా సామ్రాజ్యవాదులు కానివ్వండి, యుద్ధోన్మాదులు కానివ్వండి, ఈ ఎపిస్టెమిసైడ్ అంటే ఈ యొక్క విజ్ఞాన విధ్వంసాన్ని గురించి వారు ఏమాత్రము పట్టించుకోరు. వీరు దాన్ని తేలిగ్గా తీసుకుంటారు. అయితే ప్రపంచంలో ఇటువంటి యుద్ధాల ఫలితంగా మరి ఏర్పడినటువంటి ఈ యొక్క విజ్ఞాన విధ్వంసం మరి తిరిగి మనం పునర్నిర్మించాలంటే మరి అది అసంభవం. అది మళ్ళీ ఆ విజ్ఞానాన్ని మనం పునర్నిర్మించలేము. కాబట్టి ఇటువంటి ఎపిస్టెమిసైడ్ గురించి మరి మనందరం కూడా తెలిసి ఉండాలి. ఇటువంటి యుద్ధోన్మాదుల వలన కానీ, సామ్రాజ్యవాదుల వలన కానీ మరి పలు సందర్భాల్లో ఏర్పడుతున్నటువంటి యుద్ధాలు, దురాక్రమణలు, వీటి ఫలితంగా ఏర్పడేటువంటి ఈ యొక్క ఏదైతే విజ్ఞాన భాండాగారాల ధ్వంసము, లైబ్రరీల ధ్వంసము, అలాగే పుస్తకాల ధ్వంసం చేయడం, పాఠశాలను ధ్వంసం చేయడం, విద్యావంతులను నిర్మూలించడం, ఉపాధ్యాయుల్ని, అధ్యాపకుల్ని, మరి అలాగే శాస్త్రవేత్తలని, పరిశోధకుల్ని నిర్మూలించడం అనేది ఇది తీవ్రమైన విషయంగా మనం పరిగణించాలి. అందుకే మనం కూడా ఏం చేయాలంటే ఈ ఎపిస్టెమిసైడ్ని మనం ముక్తకంఠంతో ఖండించాలి. ఇకనైనా మనం మేధావులు, విద్యావంతులు మేలుకొని ఈ ఎపిస్టెమిసైడ్ జరగకుండా మరి మనందరం కూడా మరి ముక్తకంఠంతో మరి నినదించాలని చెప్తూ ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఫ్రెండ్స్. ధన్యవాదాలు.